ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనమందరము ఈ రీతిగా గృహాల్లో కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవదేవుడు మనకు తరుణాన్ని అనుగ్రహించాడు. మరి కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. చాలా గ్రామాల్లో మరి ఇటువంటి వసతులు సౌకర్యాలు లేని స్థితిగతుల మధ్య మరి అమాయకులను చాలామంది పల్లెవారు వాక్యానికి ఆరాధనకు మరి దూరంగా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల మధ్య మనకు దేవుడు ఈ సౌలభ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరి ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆరాధన గడియను బట్టి స్తుతులు చెల్లిస్తూ సమాజముగా కూడుకోలేని ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కుటుంబం అనే ఆ గృహ కూడికలు, హృదయం అనే దేవాలయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని నిన్ను ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయం మీరు అనుగ్రహించిన సమయం కనుక స్తుతులు చెల్లిస్తూ మా హృదయాలు నీ కొరకు తెరచి నీ వాక్యాన్ని మేము అంగీకరించుటకు, తద్వారా దానికి అనుగుణంగా ప్రవర్తించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరం కలిసి 644వ కీర్తన, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి అనే కీర్తన పాడుకుందాం. 644వ కీర్తన, కుమ్మరి ఓ కుమ్మరి. 644. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా, పగిలియున్న పాత్ర నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి, మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతిని కోల్పోతిని.
పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నన్ను పట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబు నే పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ఈనాటి వాక్య ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్యం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన లేఖన భాగం నీ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి మీరు చేసిన హెచ్చరికలు, సూచనలు మాకు విశదపరుస్తున్నాయి. మరి ఆనాటి వారి పరిస్థితికి ఈనాటి మా పరిస్థితులకు ఏమాత్రం మార్పు లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని నేటి మా జీవిత అనుభవాలకు అన్వయించుకున్నటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మీరే మాతో మాట్లాడుమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగము ఇర్మియా ద్వారా దేవుడు పంపించిన ఒక హెచ్చరిక మనకు కనిపిస్తుంది. నేటి స్థితిగతుల మధ్య దేవుడు అనేక హెచ్చరికలు మనకు అనుగ్రహించాడు. కానీ ఆ హెచ్చరికలు అనేకం మన జీవితాల్లో తటస్థించినప్పుడు, వాటి ద్వారా కలిగిన విపత్తు మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి మొరపెట్టి ప్రార్థించి విడుదల పొందిన అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, విడుదల పొందిన తర్వాత తిరిగి మన జీవిత అనుభవాల్లో మరలా ఆ పాత ఆదాము తిరిగి విజృంభిస్తున్నాడు. ఈనాడు ఈ కరోనా గురించి మనం ఎంతగానో దిగులు పడుతున్నాం. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ నుంచి ఏ రీతిగా తప్పించబడాలి అని అనేక రీతులుగా మరి ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుని ఎరిగిన సమాజం మరి వివిధ రీతులుగా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ద్వారా ప్రభువా ఈ సమస్య తొలగించు, ప్రభువా ఈ విపత్తు నిర్మూలించు ప్రభువా అంటూ ప్రార్థన చేస్తున్నాం. నో డౌట్ ఆయన దయామయుడు, కరుణామయుడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నిర్ణయ కాలములో ఆయన చెప్పాడు కదా, ఆ అనుకూల సమయం ముందు నీకు ఉత్తరం ఇచ్చేదనంట. ఆ అనుకూల సమయం ముందు తప్పనిసరిగా దేవుడు ఈ సమస్యల నుంచి మనకు విడుదల కలిగింపచేస్తాడు. కానీ అనగా మానవ చరిత్ర ఒకసారి మనము నేటి కాల పరిస్థితులు గమనిస్తే,
ఒక దశాబ్దానికి ముందు గుజరాత్లో మహాభయంకరమైన భూకంపం వచ్చింది. ఆ లాతూర్ ప్రాంతంలో దాదాపు 10 లక్షల మంది చనిపోయినట్టుగా విన్నాం. మరి ఈనాడు కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది. కానీ ఆ రోజు ఒక్క భారతదేశంలోనే ఒక్క రాష్ట్రంలోనే ఒకే రాత్రి దాదాపు 10 లక్షల మంది చనిపోయినట్టుగా మన వార్తలు విన్నాం. మరి ఆ తర్వాత తిరిగి రాష్ట్రం పుంజుకుంది. మనుషుల ప్రవర్తనలో మార్పు లేదు. ఆ తర్వాత సునామీ వచ్చింది. అనుకరణ గడియలో అందరూ ఆ క్రిస్మస్ పండుగ ఆనందాల్లో ఉంటే కొన్ని వేల మైళ్ళు బయలుదేరింది సముద్ర గర్భంలో. కానీ సముద్ర ఉపరితలంలో ఉన్న వారికి ఎవరికి ఏ హెచ్చరికలు లేవు. ఇండోనేషియా నుంచి బయలుదేరి వచ్చి ఎంత వేగంగా వచ్చిందంటే మనిషి కళ్ళు తెరిచి మూసే లోపల ఆ హెచ్చరికను గ్రహించే లోపల వచ్చి ఎన్ని దేశాలను అతలాకుతలం చేసిందో మనకు తెలుసు. భారతదేశంలో మరి ఆంధ్ర, చెన్నై, కేరళ తీరాలు ఎంతగా ఆ విపత్తును ఎదుర్కొన్నాయో మనకు తెలుసు. చాలామంది మృత్యువాత పడ్డారు. తిరిగి మామూలు అయిపోయింది. అలాగే కొంతకాలం క్రితం, ఒక 2-3 దశాబ్దాల క్రితం దివిసీమ భయంకరమైన తుఫాన్లు. 79లో ఈ నెల్లూరు జిల్లాలో, గత ఒక 4-5 సంవత్సరాల క్రితం మనుబోలు దగ్గర రోడ్లు కొట్టుకుపోయాయి అటువంటి తుఫాను. సో ప్రకృతి వైపరీత్యాలు అనేకం కలుగుతున్నప్పటికీ కూడా, అనేక హెచ్చరికలు మనకు అనుగ్రహించబడినప్పటికీ కూడా తిరిగి యథావిధిగా జీవించే అనుభవాలు, మార్పు అనేది శాశ్వతమైన మార్పుగా కనిపించడం లేదు. అనేకమైన వైరస్లు వచ్చాయి. ఎబోలా అని, లేకపోతే సార్స్ అని, ఇంకేవో చాలా పేర్లు. సో వీటి ప్రభావం ద్వారా ఆయా దేశాల్లో చాలామంది చనిపోయారు. సో ఇప్పుడు ఈ కరోనా అనే ఈ భయంకర మహమ్మారి అని దేశాలు వణుకుతున్నప్పటికీ, ఒకవేళ దేవుడు జోక్యము చేసుకుని ఈ సిచ్యుయేషన్ కంట్రోల్లో పెట్టి ఈ వ్యాధిని, లేకపోతే తద్వారా కలిగే మరణాలను ఆపివేసినప్పటికీ, మళ్ళా కొంతకాలానికి యథావిధిగా ఆ పాపపు జీవితము, లేకపోతే లోకానుసారమైన జీవితం, విచ్చలవిడి జీవితం, దేవునితో సంబంధం లేని జీవిత అనుభవాలు, ఇది క్రైస్తవేతర సమాజం మాత్రమే కాదండి, క్రైస్తవ సమాజం కూడా ఆ మార్పును, అనగా ప్రజలకు మార్పును కలిగించే మార్పు మనలో కనిపించడం లేదు. The society could not respond to the change we are exposing to the society. ఎందుకంటే ఆ మార్పు వారు స్పందించే రీతిగా లేదు. మరి ఈనాడు ఇటువంటి సిచ్యుయేషన్లో ఈ ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, కుమ్మరి చేతిలోంచి మట్టి విడిపోయింది, ఆ కుమ్మరి ఆ మట్టితో మరొక కుండను చేశాడు. ఇది ఒక హెచ్చరిక ఆనాటి కాలంలో అనుగ్రహించబడింది. మరి ఇశ్రాయేలురా, మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు. ద క్లే ఈజ్ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పోటర్. ఆ సృష్టికర్త చేతిలో ఆ మట్టి ఇంకా ఉంది. నేల నుంచి మట్టిని తీసి ఆదామును చేశాడు ఆయన. ఆ మొదటి మట్టి తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత ఆదాము సంతతి, ఆ కయ్యూను, ఏబేలు కాలంలో మనం గమనిస్తే ఆ సంతతిలో కూడా తిరుగుబాటు, కయ్యూను చేసిన క్రియలు మనకు తెలుసు.
అది 6వ అధ్యాయం జెనసిస్ అనగా ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ నోవహు జలప్రళయం 40 రాత్రింబవళ్ళు అనగా అప్పటికే నరుల హృదయము ఘోరమైన పాపం కలిగిందిగా. దేవుడు ఈ నరులను ఎందుకు చేశానని ఆ సృష్టి ఆరంభంలోనే అనగా ఆది కాండంలోనే 6వ అధ్యాయంలోనే దేవుడు మనిషిని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు. సో ఈ రిబెలియస్ నేచర్ అనగా ఈ తిరుగుబాటు ధోరణి, దేవుని వైపుకు తిరగని, దేవునికి సహకరించని జీవిత అనుభవాలు, ఆదాము తిరుగుబాటు ద్వారా తద్వారా మరి అతని సంతతి. సో దేవుడు నోవహు కాలంలో ఆ మట్టిని పిసికి మరి ఒక కుండను చేశాడు. 6వ అధ్యాయం. కానీ ఆ మట్టి కూడా మరలా తిరుగుబాటు చేసింది. 11వ అధ్యాయానికి మనం వస్తే ఆదికాండం 11వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ భూమి అన్నదా మనము చెదరిపోకుండా నిమిత్తము మన ఒక పట్టణము కట్టుకుందాము, ఆకాశంనంటూ శిఖరాన్ని నిర్మించుకుందామంటారు 11వ అధ్యాయంలో. బాబేలు గోపురం. సార్ దేవుడు ఏం చెప్పంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నుంచి దాన్ని స్వాధీనపరచుకోండి అనగా యు స్ప్రెడ్ అరౌండ్ ద వరల్డ్. ఈ భూమి అంతా మీరు వ్యాపించండి అన్నాడు దేవుడు. వీరేమంటారంటే మనం వ్యాపించకుండా, మనము చెదిరిపోకుండా ఇక్కడే ఉందాం, మనం ఇలా వ్యాపించొద్దు, ఇలా వ్యాపిద్దాం, ఆకాశం అంటూ శిఖరాన్ని కట్టుకుందాం అనగా ఆకాశము దేవుని సింహాసనం కదా, అనగా ఆ దేవుని సింహాసనాన్ని అంటే ఒక శిఖరాన్ని కట్టుకుందాం. ఈ భూమి అంతా నీకు ఇచ్చానయ్యా, ఈ భూమండలం అంతా నీకు ఇచ్చాను, సో మీరు వెళ్ళండి, స్వాధీనపరచుకోండి, భూమి మీద చెదిరిపోండి అని దేవుడు చెప్తే మనము చెదిరిపోకుండా నిమిత్తము మరి ఆకాశం అంటే శిఖరాన్ని కట్టుకుందామంటూ గోపుర నిర్మాణం ప్రారంభిస్తారు. మరలా అవిధేయత. దేవుడు వాడిని చెదరగొట్టాడు, ఆ భాషను తారుమారు చేశాడు. ఒకరి భాష మరొకరికి అర్థం కాక వెళ్ళిపోయారు. ఆనాడే పుట్టాయి ఈ ప్రపంచంలో ఇన్ని భాషలు, ఒకరి భాష మరొకరికి అర్థం కాదు. ఆ రీతిగా భారతదేశంలోనే అనేక భాషలు, చైనాలో ఒక భాష, కొరియాలో ఒక భాష, ఇటలీలో ఒక భాష, అమెరికాలో ఒక భాష. అమెరికా ఇంగ్లీషు, ఇంగ్లాండ్ వారి ఇంగ్లీష్కి భిన్నంగా ఉంటుంది. ఇలా భాషల తారుమారు. ఆ 11వ అధ్యాయంలో జరిగిన ఆ తారుమారు తర్వాత మళ్ళీ 12వ అధ్యాయంలో దేవుడు మరలా అబ్రహామును తీసుకుంటాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి వేరురా, సపరేట్ యువర్ సెల్ఫ్, ఐ వాంట్ టు మేక్ యూ ఎ న్యూ క్లే, న్యూ పాట్. ఒక నూతన పాత్రగా నేను చేస్తాను, నీ తండ్రి ఇంటి నుండి, నీ ఊరి నుండి, నీ స్వజల నుంచి బయటికి రమ్మని అంటాడు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు జనాంగానికి మూల పితరులుగా చెప్పబడ్డ ముగ్గురు జీవితాల్లో ద ప్రాసెస్ ఆఫ్ పాట్ మేకింగ్ కనిపిస్తుంది. మొదటిగా అబ్రహాము జీవితాన్ని మనము గమనిస్తే 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము. సో ఒక పాత్ర కుమ్మరి ద్వారా జరిగించబడాలి, నిర్మించబడాలంటే ముందుగా ఈ నేలలోంచి కొంత మట్టి వేరు చేయబడాలి. ఈ విశాలమైన ఈ నేలలోంచి ఒక పాత్ర చేయబడాలంటే కొంత మట్టిని ఆ కుమ్మరి సపరేట్ చేయాలి. సో అబ్రాము ద్వారా ఒక విధేయ జనాంగాన్ని, దేవునికి విధేయత వ్యక్తపరిచే జనాంగాన్ని, అలాగే దేవుడు తనను ప్రదర్శించుకోవడానికి లేకపోతే పరిచయం చేసుకోవడానికి
ఆ జనాంగము ద్వారా, అనగా నీ యందు అనేక జనాంగములు దీవించబడతాయని చెప్పిన ఆ అబ్రాహాముకు చెప్పబడ్డ వాగ్దానం బట్టి ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ జనాంగం ద్వారా సర్వ ప్రపంచానికి ఎరుకపరచబడటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. సో అబ్రహాము అనే ఒక మట్టిని ఆయన, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి నీవు రావాలి. సో మొదటిగా మనం గమనిస్తే మట్టి ఆ నేలలోంచి కుమ్మరి వాని ఇంటికి తరలించబడింది. మొదట ఆ పాట్ మేకింగ్లో నేలలోంచి కొంత మట్టిని ఒక బండిలో కానీ లేకపోతే ఒక లారీలో కానీ, మరి అనుకూలమైన కొంత మట్టిని, ఏ మట్టి అంటే ఆ మట్టి తీసుకోరు మరలా. ఆ మట్టిలో కొన్ని లక్షణాలు ఉండాలి, ఆ జిగట కావాలి. కాబట్టి ఆ మట్టిని మొదటిగా ఆయన వేరు చేస్తాడు. మరి అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు వేరు చేయడానికి గల కారణం అంటే, ఆ అబ్రహాము తండ్రి ఇంటిలో లేకపోతే ఆ రక్త సంబంధికుల గృహంలో అబ్రహాము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు భావించాడు కాబట్టి, గమనించాడు కాబట్టి అబ్రహామును వేరు చేసి ఆ అబ్రహాము ద్వారా ఒక నూతన తరాన్ని, నూతన జనాంగాన్ని, తద్వారా అనేక జనాంగములు దీవించబడే ఒక ప్రాసెస్ దేవుడు ప్రారంభించాడు. సో అబ్రహాం హ్యాస్ టు సపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇతర ప్రపంచానికి భిన్నమైన రీతిగా, ఇతర ప్రపంచానికి వేరుగా అబ్రహాము అనే ఒక మట్టి వేరు చేయబడాలి, మొదటి విషయం. అలాగే అబ్రహాము వేరు చేయడం కాకుండా దైవ చిత్తానికి సరెండర్ కావాలి. నాట్ ఓన్లీ సపరేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, బట్ ఆల్సో హీ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్ హూ హస్ కాల్డ్ హిమ్. దేవుడు అనగా పిలిచిన దేవునికి తాను మరి విధేయత వ్యక్తపరచాలి. అనగా దైవ చిత్తానికి, దేవుని నియమానికి. మనకు తెలుసు అబ్రహాము దాదాపు 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డప్పుడు 100 సంవత్సరాలు అనగా 25 సంవత్సరాలు అతను నిరీక్షించాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అతనికి చేసిన వాగ్దానము నెరవేరుస్తాడు. మధ్యలో నువ్వు నాకు ఏమిచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా నాకు ప్రయోజనం ఏంటి అంటాడు. దేవుడు బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపిస్తాడు, ఇసుక రేణువులు చూపిస్తాడు. ఆ ఎడారి ప్రాంతంలో ఆ ఇసుక రేణువులు వర్ణించ వీళ్ళనేటువంటి ఇసుక రేణువులు. బట్ అక్కడ రాయబడ్డ మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా అల్టిమేట్ డిపెండబిలిటీ అండ్ అల్టిమేట్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవా, ఈ మట్టి నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టం, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అంటూ ఈ మట్టికి ఏ రూపాన్ని ఇస్తావో నీ ఇష్టం, ఏ పాత్రను చేస్తావో నీ ఇష్టం, ఘనతకు చేస్తావో ఘనహీనతకు చేస్తావో నీ ఇష్టం, నన్ను నేను నీ చేతిలోని పాత్రలుగా మరల్చబడటానికి సమర్పిస్తున్నా. సో ఆ కుమ్మరి ఆ పాత్రను చేసే ఆ సమయంలో ఆ మట్టిని వేరు చేసినప్పుడు ఆ పాత్ర చేయటానికి కొన్ని అనానుకూలమైనవి కూడా ఆ మట్టులు కలిసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుమ్మరి వెళ్ళి ఒక ఈ స్థలంలో చాలా జిగట మట్టి ఉందండి, ఈ మట్టి బాగుంటుంది అన్నప్పుడు ఆ మట్టిని తవ్వుకొని వచ్చినప్పుడు ఆ తవ్విన మట్టిలో గడ్డి ఉంటుంది కదా, అలాగే ఆ మట్టి తవ్వినప్పుడు ఆ గడ్డిలో ఆ మట్టి లోపల ఆ రాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇసుక తుంపర్లు ఉంటాయి కదా, లేకపోతే చిన్న ఖనిజాలు అవి ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఆ పాత్ర చేయటానికి కొన్ని అనానుకూలమైన స్థితిగతులు. అబ్రహాము జీవితంలో అబ్రహామును పిలిస్తే అబ్రహాముతో పాటుగా లోతు వచ్చాడు, లోతు కుటుంబం. సో అబ్రహాముతో ఉన్న లోతు కూడా
అబ్రహాముతో కలిసి వెంబడించాడు. కానీ దేవుని వాగ్దానము అబ్రహాం పట్ల ఉంది. సో మొట్టమొదట లోతు అనగా ఆ గడ్డిని ఎలా తీసివేయాలి, ఆ రాళ్ళను ఎలా తీసివేయాలి, ఆ ఇసుకను ఎలా తీసివేయాలి, ఇవన్నీ కూడా ఈ పాత్ర సిద్ధం చేయడానికి ఇబ్బంది కలిగించే కాబట్టి లోతును తొలగించాడు. మరలా ఆ మట్టిని పిసుకుతూ ఉంటే మరలా చేతికి తగిలింది. ఆ చేతికి తగిలింది ఏంటని గట్టిగా చూస్తే ఒక గట్టి ముద్ద హాగర్ రూపంలో అబ్రహాము జీవితంలో ప్రవేశించింది. కాబట్టి ఆ హాగర్ను కూడా తొలగించాల్సి వచ్చింది. ఇలా అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాల కాలంలో దేవుడు తాను అనుకున్న ఆ రూపానికి తాను తీసుకుని రావడానికి అవిధేయంగా ఉన్న, ఆటంకంగా ఉన్న అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోతు రూపంలో కావచ్చు, హాగర్ రూపంలో కావచ్చు, వాటిని తొలగించాడు. కాబట్టి దైవ ప్రణాళికకు భిన్నమైన రీతిగా ఏది మనకు ఇబ్బందిగా ఉన్నా ఆ ఇబ్బందిని తొలగించడానికి ఆ మట్టి సహకరించాలి. నాకు లేదు, నాకు లోతు కావాలి, నాకు హాగర్ కావాలి అని ఆ మట్టి అడగటానికి మట్టికి అవకాశం లేకుండా ఆ మట్టి పరిపూర్ణంగా అబ్రహాం పాత్రలో మరి తప్పనిసరిగా విధేయత వ్యక్తపరిచింది. అనగా పరిపూర్ణమైన విశ్వాసాన్ని అబ్రహాము ప్రదర్శించాడు. అందుకే అబ్రహాముకు పెట్టబడ్డ పేరు విశ్వాసులకు తండ్రి. సో ఒక పాత్రగా చేయబడం అంటే మట్టి కుమ్మరి చేతులకి సమర్పించబడి ఆ కుమ్మరి మీద పరిపూర్ణమైన విశ్వాసము ఉంచాలి. దేవుడు ఈ ఇర్మియా గ్రంథంలో చెప్పబడ్డ మాట గమనిస్తే, నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు, ఆ కుమ్మరి ఇంటిలో ఆ కుమ్మరి సార మీద పనిచేస్తున్నాడు, కానీ ఆ మట్టి కుమ్మరికి సహకరించడం లేదు. ఆ మట్టిని పిసికి మరొక సార మీదకి చేశాడు. అలా అనేక సార్లు ఆదాము మొదలుకొని అబ్రహాం కాలం వరకు అనేక సార్లు జరిగించినప్పటికీ మట్టి సహకరించకపోతే అబ్రహాము ద్వారా ఒక నూతన జనాంగాన్ని తయారు చేయాలని దేవుడు మరి సిద్ధపడ్డాడు. సో కాబట్టి విశ్వాసం అనేది అబ్రహాంలో కనిపించింది. ఈ పాత్ర నిర్మాణానికి మొదటి లక్షణం విశ్వాసం. అలాగే దేవుడు తాను పరిచయం చేసుకున్న కాలంలో పాత నిబంధనలో ముఖ్యంగా మనం గమనిస్తే ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడిని అంటాడు. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద్దు దగ్గర మోషేతో దర్శనమిచ్చినప్పుడు నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నీ పితరుల దేవుడిని అంటాడు. సో ఈ ముగ్గురి పేర్లు స్పష్టంగా తాను పరిచయం చేసుకోవడానికి, నేను ఎవరి దేవుణ్ణో తెలుసా అని చెప్పడానికి ఈ ముగ్గురు పేర్లు పదే కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఈ ముగ్గురులో మొదటివాడు అబ్రహాము విశ్వాసాన్ని చూపించాడు. రెండవవాడిన మరి ఇస్సాకును గమనిస్తే ఇస్సాకు జీవితంలో విధేయత అధికంగా కనిపిస్తుంది. ఇస్సాకు జీవితంలో విధేయత. సో ఆ విధేయత ఎలా కనిపిస్తుందంటే తాను మరి ఆ వాగ్దాన పుత్రుడుగా జన్మించాడు. ఇస్సాకు ఎక్కడ కూడా మౌనంగా ఉన్నట్టే కనిపించింది తప్ప ఎక్కడ కూడా వాదాలు కానీ, వివాదాలు కానీ, తిరుగుబాటు కానీ, ఆ విధేయత అనే లక్షణం ఇస్సాకు జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలుసు ఆ పర్వతం మీదకి తండ్రితో కూడా ఆదికాండం 22వ అధ్యాయంలో తండ్రితో కూడా ఆ పర్వతం మీద బల్యర్పణ గావించబడటానికి వెళుతున్నప్పుడు తండ్రితో అంటాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పున్నాయి, దహనబలికి గొర్రెపిల్ల లేదంటే యెహోవాయే చూచుకొనును అంటూ అబ్రహాం సెలవిచ్చినప్పుడు ఏం మాట్లాడు. ఆ విధేయత ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే తండ్రి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి ఆ దహన బలిపీఠాన్ని నిర్మిస్తున్నప్పుడు, రాళ్ళు సమీకరిస్తున్నప్పుడు తను కూడా కొన్ని రాళ్ళు తీసుకొచ్చి అందించుంటాడు తండ్రికి. అలాగే రాళ్ళన్నీ పేర్చిన తర్వాత మరి ఎండు పుల్లల కోసం అటు ఇటు వెళ్తుంటే తాను కూడా కొన్ని పుల్లలు ఏరిచ్చి ఉంటాడు.
అలాగే తండ్రి కుమారులు ఇద్దరు కలిసి బలిపీఠాన్ని కట్టారు, ఇద్దరు కలిసి కట్టెలు పేర్చారు. ఆ తండ్రి ఆ కుమారుడు తీసుకొని తాళతో బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి తను సంహరించడానికి, బల్యర్పణ గావించడానికి కత్తి పైకెత్తినప్పుడు, ఏంటి నాయనా, ఎందుకు నాయనా అని ఒక్క మాట పలికినవాడు కాదు. ఒక్క మాట పలికినవాడు కాదు. 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహం గురించి మనం వివాహ కార్యక్రమాల్లో మాట్లాడుకుంటుంటాం. అమ్మాయిని తాను చూడలేదు, తన తల్లిదండ్రులు చూడలేదు, తన బంధువులు చూడలేదు. తన ఇంటి పనివాడు వెళ్ళి ఎన్నిక తీసుకొని వస్తే ఆమెను గృహంలో చేర్చుకున్నాడు. ఈనాటి కాలంలో ఒక పనివాడు, ఇగో ఈ అమ్మాయిని చేసుకో అంటే చేసుకుంటామా? ఈ అబ్బాయిని చేసుకోమంటే చేసుకుంటామా? కనీసం బంధువులన్నా కానీ, ఇదిగో పలాని ఇంట్లో పలాని అమ్మాయి ఉందండి, పలాని అబ్బాయి ఉన్నాడండి చెప్తారు. బంధువుల సెలక్షన్ కాదు, పేరెంట్స్ సెలక్షన్ కాదు, తన సొంత సెలక్షన్ కూడా కాదు. సో ఆమెను చూడగానే ఆమె ఎవరో తెలుసుకుని తన గృహంలోనికి చేర్చుకుని ఆమెను తన భార్యగా చేర్చుకుంటాడు. విధేయత. ఇట్ వాజ్ నెవర్ హిజ్ విల్. ఆదికాండం 26వ అధ్యాయంలోకి వస్తే, గెరారులో ఉన్నప్పుడు దేశమంతా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మరి అందరూ అల్లాడుతుంటే దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, నువ్వు ఇక్కడే ఉన్నాయా, ఈ దేశంలోనే ఉండు, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దాన్ని నేను నెరవేరుస్తానని చెప్పినప్పుడు, అదేంటి ప్రభు, ఆ దేశమంతా గొడ్డుపోయింది, కొరువైపోయింది, నాకు కానీ, నా కుటుంబానికి కానీ, లేకపోతే నా పనివారికి కానీ, నా పశువులకు కానీ మేత లేదు, ఇక్కడ ఎలా ఉండాలి అని ఒక మాట కూడా పలకలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 26వ అధ్యాయం గమనించండి. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసినది. దానికి కారణం 26వ వచనం చూడండి. 26వ అధ్యాయం 3వ వచనం, ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆస్వాదించదును. ఏలనగా నీకును నీ సంతానమునకును ఈ దేశంలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములను నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశంలన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను అని చెప్పిన వాగ్దానం నమ్మాడు. సో ఆ కరువు కాలంలో, కరువుతో విలయతాండం చేస్తున్న ఆ దేశంలో, అక్కడ రాయబడ్డ మాట 12వ వచనంలో, ఆ దేశమందు విత్తనం వేశాడండి. నీరు లేదు, సాగు లేదు, ఆహారం లేదు. కానీ దేవుని మాటకు విధేయత వ్యక్తపరిచి ఎడారిలో పొలాన్ని దున్నాడు ఆయన. నీరు లేని స్థితిగతుల మధ్య విత్తనం వేశాడు. మరి ఆ కరువు సంవత్సరంలో 100 ఫలము పొందాడు. ఎంత ఫలం అంటే, యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఫిలిష్తీయులు అసూయపడేంతగా. మాట్లాడలేదండి ఇస్సాకు. అలాగే ఆ తర్వాత వాక్యభాగం 16 నుంచి చూస్తే, ఆయన అనేక బావులు తవ్వుతాడు. ఆ స్థానికులు వచ్చి బావులు పూర్తి చేస్తారు. వారితో జగడమాడలేదు, గొడవపడలేదు. మరొక దగ్గరికి వెళ్తాడు, ఇంకో బావి తవ్వుతాడు, నీళ్ళు వస్తాయి, వాళ్ళు వచ్చి పూర్తి చేస్తారు, లేకపోతే మాది అంటారు. ఎంతటి నమ్రత, ఎంతటి విధేయత అక్కడ చూపించాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు జీవితంలోని విధేయత కానీ, తగ్గింపు కానీ, శ్రమల్లో ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కూడా దేవుని మీద ఆధారపడిన అనుభవాన్ని
ఇస్సాకు జీవితంలో మనం చూడవచ్చు. సో సారె మీదికి తేబడ్డ ఆ మట్టి మొదట ఆ నేలలోంచి వేరు చేయబడ్డప్పుడు ఆ కుమ్మరి తన ఇంటికి ఒక ట్రాక్టర్లో కానీ బండిలో కానీ తీసుకుని వచ్చి ఆ మట్టిని తన ప్రాంగణంలో పెట్టుకున్నప్పుడు మరి అందులో పనికిరానివి లేకపోతే ఆ పాత్రలు చేయటానికి పనికిరాని వాటిని ఆ మట్టిని ఒక గుంటగా తయారు చేసి నీళ్లు పోసి తడి చేసి వాటిని తొక్కి అందులోంచి ఆ నెగిటివ్ ఎలిమెంట్స్ని తొలగించిన రీతిగా అబ్రహాము జీవితంలో ఆ నలుగుబాటు కనబడుతుంది. అలాగే అక్కడ నేల నుంచి సమీకరించి తన ప్రాంగణంలో తెచ్చుకున్న ఆ మట్టిలోంచి మరికొంత మట్టి ఇంకా కొంత మట్టి సపరేట్ చేస్తాడు. మరలా అక్కడ సపరేట్ అవుతుంది. తన ప్రాంగణంలోకి మట్టి తోలుకుంటాడు. మరి దాన్ని చదును చేసిన తర్వాత అందులోంచి మరికొంత మట్టిని సపరేట్ చేస్తాడు. ఆ మట్టిని ముద్దగా పిసుకుతున్నప్పుడు ఆ మట్టి విధేయత వ్యక్తపరచాలి. సో అబ్రహాము ఇస్సాకు తర్వాత మూడవ క్యారెక్టర్ యాకోబు మనకు బాగా తెలుసు. యాకోబు ఆ తండ్రి ఇంటి నుంచి పారిపోతుంటే, ప్రాణభయముతో వెళ్ళిపోతుంటే దేవుడు ప్రత్యక్షమై 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో ఒంటరిగా రాత్రి వేళ అరణ్యంలో పడుకున్నప్పుడు, రాత్రి తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీవు పోవు చోటనలను నేను నీకు తోడై ఉండి నీకు క్షేమాన్ని విస్తరింపచేసి నీవు తిరిగి ఈ స్థలము చేరు వరకు నిన్ను విడువను అంటాడు. 32వ అధ్యాయంలో నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను పోనీనంటూ రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన అనుభవం మనకు జ్ఞాపకంతుంది. కానీ దానికి ముందుగానే 28వ అధ్యాయంలో దేవుడే స్వయంగా అంటాడు, నేను విడిచిపెట్టను, నేను దీవించేంత వరకు, నేను నిన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. అనగా కుమ్మరి చేతిలోనికి ఆ పాత్ర పరిపూర్ణంగా సమర్పణ కావాలి, సమర్పించబడాలి. విశ్వాసం కావాలి, విధేయత కావాలి. మూడవది సమర్పణ. వెళ్ళిపోయాడు మామగారింట్లో, దాదాపు 20 సంవత్సరాలు కూలి చేశాడు. అక్కడ మామగారు మోసగిస్తారు, మామను మోసగిస్తాడు. తిరిగి బయటికి వస్తున్నప్పుడు 32వ అధ్యాయంలో తన అన్న ఎదురుగా వస్తున్నాడన్న వాస్తవం తెలిసిన తర్వాత అప్పుడు అతనిలో నిజమైన జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు నిజమైన జ్ఞానోదయం కలిగి తన భార్యలను కానీ తన సంతానాన్ని కానీ అదే రీతిగా తనకున్న పనివారిని కానీ ఆస్తిని కానీ సమస్తాన్ని ముందు పంపించేస్తాడు. ఇంకొక మాటలు అంటే తనకున్నటువంటి యావదాస్తిని అన్నకు సరెండర్ చేస్తాడు, తను మాత్రం దేవునికి సరెండర్ అయిపోతాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో తాను సంపాదించిన మరి తన జీవిత భాగస్వాములు కానీ, వారి ద్వారా కలిగిన సంతానం కానీ, ఆస్తులు కానీ, లేకపోతే ఆ పశు సంపద కానీ, పనివారు కానీ, వీరందరినీ కూడా అన్నకు సమర్పించడానికి ముందు పంపించేస్తాడు. తాను దేవునికి సమర్పించబడటానికి రాత్రంతా పెనుగులాడతాడు. సో యాకోబులోని సమర్పణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాత్రి ఎంతటి సమర్పణ అంటే, నీవు నన్ను ఒక పాత్రగా చేసేంత వరకు వదిలిపెట్టను నేను. అబ్రహాము జీవిత అనుభవాల్లో ఏ రీతిగా ఆ నేల నుంచి మట్టి సమీకరించబడి మరి ఆ కుమ్మరి ప్రాంగణంలోకి సేకరించబడిందో, అదే రీతిగా ఇస్సాకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ సేకరించబడిన ఆ మట్టిలోంచి మరికొంత మట్టిని మరి సపరేట్ చేసి దానికి పిసుకబడిందో, మరి యాకోబు జీవితంలో ఆ పిసుకబడిన మట్టి సారె మీదకి తేబడింది. ఆ సారె మీదకి తేబడ్డప్పుడు ఆ సారె మీద ఆ పాత్ర సిద్ధం చేస్తున్నప్పుడు మనకు ఈనాడు మనకు కనిపించవు ఆ దృశ్యాలు. కానీ పాతకాలం వారికి తెలుసు. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం తిరుగుతున్నప్పుడు మధ్యలో ఇరుసు దగ్గర ఆ మట్టిని ముద్దను వేస్తాడు. వేసిన తర్వాత ఆ ముద్దను తడుపుతూ ఆ చక్రం తిరుగుతూ ఉండగా కుమ్మరివాని ఒక చేయి పైన ఉంటుంది, ఒక చేయి ఆ మట్టి ముద్ద మధ్యలో ఉండి ఆ లోపలికి వెళ్తూ ఉంటుంది.
అనగా కుమ్మరి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఇగో ఈ మట్టితో ఈ పాత్రను చేయాలి అని. కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడంటే ఆ మనసులోని ఆలోచనకు అనుగుణంగా ఆ చేతులు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఆ పాత్ర సిద్ధం చేయబడుతూ ఉంటుంది, తయారు చేయబడుతూ ఉంటుంది. సో ఈ సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. సో ఈ యాకోబు జీవితంలో మనం గమనిస్తే అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామగారిని మోసగించాడు, మామగారి చేత మోసగించబడ్డాడు. ఆఖరికి దేవుని చేతిలో సమర్పించబడి, దేవా నీవే నన్ను అర్హమైన పాత్రగా చేయాలి, యు ఆర్ మై అల్టిమేట్, నువ్వే చేయాలి అంటూ ఆ పరిపూర్ణమైన సమర్పణ జరిగించబడిన తర్వాతనే దేవుడు ఆ 28వ అధ్యాయంలో చెప్పిన ఆశీర్వాదం నెరవేరుస్తాడు. అబ్రహాముతో చెప్పినటువంటి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని చెప్పిన ఆ వాగ్దానము, ఏ వాగ్దానం అయితే ఇస్సాకు జీవితంలో రిపీట్ అయిందో అదే వాగ్దానము మరి యాకోబు జీవితంలో తిరిగి దేవుడు రిపీట్ చేస్తూ నీవు ఇక మీద ఇశ్రాయేలు అంటాడు. ఆరు నుంచి వచ్చిన ఆ 12 గోత్రకర్తలు ఇశ్రాయేల్ జనాంగానికి మూలకర్తలుగా మరి మనకు కనిపిస్తాయి. కాబట్టి అక్కడ యాకోబు పాత్ర లేకపోతే యాకోబు యొక్క ప్రార్థన చూస్తే 32వ అధ్యాయము 9వ వచనంలో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చితివే అంటూ నీవు దేవుడు అంటాడు. అనగా దేవుడు అని జ్ఞాపకం చేయడం ద్వారా ఆ దేవుడు మాట తప్పడు. అబ్రహాము దేవుడు మాట తప్పడు, ఇస్సాకు దేవుడు మాట తప్పడు, అదే రీతిగా యాకోబు దేవుడు మాట తప్పడు. మాట తప్పని దేవుడు నాకు మాట ఇచ్చాడు, నన్ను దీవిస్తానని సెలవిచ్చాడు అంటూ నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ముగ్గురు ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఈ ముగ్గురు కూడా 3 ప్రధానమైన పాత్రలుగా, ఒకరు విశ్వాసాన్ని, మరొకరు విధేయతను, మరొకరు సమర్పణను చూపించి దేవుని చేతుల్లో ఇమిడిపోయారు. అందుకే 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు, ఆ కఠిన దాస్యంలో మగ్గిపోతున్నప్పుడు, వారు ఆ పట్టణం కట్టడానికి, ఇటుకలు చేయడానికి, వారికి కాల్చడానికి గడ్డిని, ఇటుకను మట్టిని కాల్చడానికి వారికి కావాల్సిన సాధనాలు కూడా ఇవ్వనప్పుడు, మగ సంతతి జన్మిస్తే చంపివేయమని చెప్పబడ్డ శాసనం జరిగించబడ్డప్పుడు, కట్టు బానిసలుగా తిండి తినడానికి కూడా అవకాశం లేని స్థితిగతుల మధ్య, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య వారు జీవిస్తుంటే మండు పొందుతున్న పొద దగ్గర దేవుడు ప్రత్యక్షమవుతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు తెలియదు దేవుని గురించి, ఎందుకంటే అంతకుముందు ఆ ప్రత్యక్షత లేవు. దాదాపు 400 సంవత్సరాలుగా ఆ ప్రజలు దేవునికి దూరమైపోయారు, దేవుని గురించి ఎరుక లేదు, దేవుని సహవాసంలో లేరు, బానిసలుగా ఉన్నారు. సో when God wanted to introduce himself to Moses, he says, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ పితరుల దేవుణ్ణి. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను అంటాడు. ప్రభా నీవెవరో నాకు తెలియదే అంటే, నీ పేరు ఏమిటంటే, నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. అనగా నీ పితరుని అబ్రహాముతో నేను ఉన్నవాడను, అబ్రహామునకు వాగ్దానం చేసేవాడను, అబ్రహాము తర్వాత ఇస్సాకుతో ఉన్నవాడను, యాకోబుతో ఉన్నవాడను, యోసేపుతో ఉన్నవాడను, నీ పితరులతో ఉన్నవాడను అనువాడనైన నేను మరి అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతో ఉన్నవాడన నీ దేవుడు మరి 400 సంవత్సరాల తర్వాత వారి జ్ఞాపకం చేసుకుని దర్శించి విడిపించడానికి దిగి వచ్చాను. ఎందుకంటే ఐఎమ్ ద గాడ్ ఆల్వేస్, మీ పితరుల దేవుణ్ణి కాబట్టి నేను నీ దేవుణ్ణి, విడిపించుటకు దిగి వచ్చాను అంటూ ఆయన మరి అక్కడ మరి ప్రత్యక్షమై తాను పరిచయం చేసుకుంటాడు. ఈ వాస్తవాల మధ్య ఒక సత్యాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని కోరుతున్నాను.
మన పితరులు అనగా 2-3 తరాలకు ముందుగా యేసు ప్రభువు వారికి పరిచయం చేయబడ్డప్పుడు వారున్న స్థితిగతుల్లో నుంచి వారు దేవుని వెంబడించారు. ఎప్పుడైతే దేవుని వెంబడించారో వారి స్థితిగతుల్లో సుఖ సౌఖ్యాలు ఎంతవరకు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వారి ద్వారా వారి కుమారులు, వారి కుమారుల ద్వారా వారి కుమారులు, ఆ తర్వాత వారి సంతానం ద్వారా మరొక సంతానం, ఆ రీతిగా 2-3 తరాలుగా ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఆనాడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం యొక్క విధేయతను బట్టి ఇస్సాకు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు యొక్క విధేయతను బట్టి యాకోబు యొక్క సమర్పణ బట్టి యోసేపు కానీ ఆ అన్నదమ్ములు కానీ ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిగా దీవించబడ్డదో మన పితరుల కాలంలో మన పితరులు చూపిన విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి, సమర్పణ బట్టి నేడు నేను దీవించబడగలుగుతున్నాం. కానీ ఇర్మియా ఈ ప్రవచనం చేసే కాలానికి ఆ దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు దేవుని ఆశీర్వాదాల మత్తులో వారు ఉన్నారు, కానీ ఆ ఆశీర్వాదాల్లో అనుభవిస్తున్నారు, కానీ ఆశీర్వదించిన దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవునికి అవిధేయులైపోయారు. దేవాలయంలోనే అన్య దేవతా విగ్రహాలు పెట్టారు. కొంతమంది రాజులు, కొంతమంది రాణులు, లేకపోతే కొంతమంది సేవకులుగా భావించబడ్డవారు వారే విగ్రహాలుగా స్థిరపరచబడ్డారు. విగ్రహారాధన అత్యధికమైపోయింది. ఇశ్రాయేలు జనాంగము చెరకొనబోబడింది. యూదా జనాంగం కూడా పోయే అనుభవాలు కలిగాయి. సో దేవుడు మరలా విలపిస్తూ చెప్తున్న, విలాపంతో లేకపోతే సంతాపంతో చెప్తున్న మాట, మీరు ఇశ్రాయేలు జనాంగం వల్ల మీరు నా చేతిలో ఉన్నారు. ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? అన్నాడు. అబ్రహామునకు ఒక రూపాన్ని ఇచ్చాను, ఇస్సాకునకు ఒక రూపాన్ని ఇచ్చాను, యాకోబునకు ఒక రూపాన్ని ఇచ్చాను. మీ పితరులు చెరసాల్లో ఉంటే వారిని బయటికి తీసుకుని వచ్చాను. పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలో ప్రవేశింపచేశాను. మీ పితరుల కాలంలో అనేక సార్లు అనేక రీతులుగా అనేక మందిని దీవించాను, ప్రేమించాను, హెచ్చించాను. అనేక మంది న్యాయాధిపతులు కానీ, అనేక మంది రాజులు కానీ వారి కాలంలో అనేక ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేసి అనేక ఆపత్కాల సమయంలో, అనేక సమస్యల్లో, అనేక బాధల్లో, అనేక ఇబ్బందుల్లో, అనేకమైన సమస్యాత్మక స్థితిగతుల్లో నేను మిమ్మల్ని ప్రత్యక్షమే మిమ్మల్ని కాపాడుతూ వచ్చాను. అయినప్పటికీ మట్టి సహకరించడం లేదు. ఎన్ని భూకంపాలు కలిగాయండి, ఎన్ని సునామీలు వచ్చాయి, ఎన్ని తుఫాన్లు వచ్చాయి, ఎన్ని రోగాలు వచ్చాయి, ఎంత వైరస్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు దేవుని ప్రార్థిస్తాం, దేవుడు ప్రత్యక్షమవుతాడు, మనల్ని కాపాడుతాడు. తిరిగి 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 ఆ పాత రోత జీవితమే. చాలా చాలా కఠినమైన హెచ్చరిక. మీరు నా చేతిలో ఉన్నారు. యు నో దట్? మీరు నా చేతిలో ఉన్నారు అనే ఆ మాట యొక్క వాస్తవం ఏంటో తెలుసా? మీరు సారె మీదకి తేబట్టడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు యు ఆర్ ఎ సపరేటెడ్ రేస్. ఈ సమస్త భూభాగంలోంచి, నేలలోంచి మిమ్మల్ని సపరేట్ చేశాను. అందులోంచి ఒక ముద్దను నేను తీసుకున్నాను. అందులోంచి ఆ ముద్దను సారె మీద తీసుకొచ్చాను. మీరు సహకరించకపోతే మరలా పిసికాను, మరలా ముద్దను చేశాను, మరలా సారె మీద తీసుకొచ్చాను. మరలా మీరు సహకరించలేదు, మరలా ముద్దను చేశాను, మరలా పిసికాను, ముద్దను చేశాను, మరలా సారె మీద తెచ్చాను, మరలా మీరు మొండికేశారు. ఇలా అనేక సార్లు అనేక ఉపద్రవాల మధ్య కూడా దేవుని ఆశ్రయించిన ప్రజలకు దేవుని కాపుదల, దేవుని కాపురత్వం కలిగి ఉంటుండగా ఎన్నిసార్లు హెచ్చరిక చేపట్టప్పటికీ ఈ మనిషి మారలేదు, మనసు మారలేదు. కాబట్టి దేవుడు అంటాడు, నా చేతిలో ఉన్నారు, మీరు జాగ్రత్త. కుమ్మరి వాడిని ఇంటికి వెళ్ళు, ఆ కుమ్మరి వాడిని చూడు. ఆ మట్టిని సారె మీద తెస్తున్నాడు, ఆ మట్టి విరిగిపోతుంది, పిసుకుతున్నాడు, మరలా సారె మీద పెడుతున్నాడు, విరిగిపోతుంది, పిసుకుతున్నాడు. ఆ కుమ్మరి చేతులకు రాళ్ళు తగులుతున్నాయి, తీసివేస్తున్నాడు. గడ్డి తగులుతుంది, తీసివేస్తున్నాడు. ఇసుక తగులుతుంది, తీసివేస్తున్నాడు. మరలా పిసుకుతున్నాడు, మరలా సారె మీద పెడుతున్నాడు, మరలా ఇరిగిపోతుంది, మరలా చేస్తున్నాడు. ఆఖరికి ఈ మట్టి పనికి రాదని భావించినప్పుడు మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టి ముద్దను పడవేస్తాడు ఆయన, మరొక మట్టిని తీసుకుంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము ఆ జీవిత చక్రం తిరుగుతూ ఉండగా సారె మీదుగా తేబడినటువంటి వారం మనం. ఈ జీవిత చక్రం ఆగిపోకముందే,
ఆ సారె మీదకి తేబట్టి ఈ మట్టి దేవునికి సహకరిస్తే దేవుడు అనుకున్న రూపాన్ని ఆ మట్టికి దేవుడు ఇస్తాడు. ఒకవేళ అనేక సార్లు సహకరించకపోతే దేవుడు కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు అనుమతించి తద్వారా తిరిగి నిన్ను మరలా ఒక రూపంలో తేవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ నీలో ఆ సహకారం లేకపోతే దేవుని వైపు నేను తిరగకపోతే, ఆ మట్టిని మట్టిలో పడవేస్తే, ఈ మట్టికి చేరితే, ఆ తర్వాత ఎన్ని కేకలు వేసినా ఎంతగా ప్రయోజనం ఉండదు. మనిషి మట్టికి చేరకముందే ఆ కుమ్మరి చేతికి సమర్పించబడాలి. మనిషి మట్టికి చేరకముందే కుమ్మరికి మరి విధేయత వ్యక్తపరచాలి. మనిషి మట్టికి చేరకముందే కుమ్మరి పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించాలి. మనిషి మట్టికి చేరకముందే కుమ్మరికి పరిపూర్ణ సమర్పణ జరిగించాలి. ఎందుకంటే అవిధేయ సంబంధమైన మానవులను రక్షించడానికి మరి ఈ మట్టి సహకరించకపోతే దేవుని కుమారుడు స్వయంగా వచ్చాడు. ఆయన అవిధేయ మానవ జాతికి మరి పాప ప్రక్షాళన గావించడానికి మన అవిధేయుల మధ్య విధేయుడిగా ఆయన వచ్చాడు. సో ఆ విధేయత వ్యక్తపరిచి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగింపు చేయు, అయినప్పటికీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చుగాకంటూ అబ్సల్యూట్ సరెండర్ అక్కడ కనిపిస్తుంది. పరిపూర్ణంగా దేవునికి సమర్పించబడ్డాడు. దైవ చిత్తానికి విధేయత వ్యక్తపరిచాడు. దేవుని చేతులకి పరిపూర్ణంగా మరి సమర్పించబడ్డాడు. యెషయా 53 అంటాడు, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మన కనిపించే వ్యక్తులు ఆ రానువారు, అప్పగించబడిన ఆ యూదా ఇస్కరియోతు, లేకపోతే దుష్ట పన్నాగపడినటువంటి ఆ శాస్త్రులు, ప్రధాన యాజకులు, మన శాస్త్రం రాసినటువంటి పిలాతు మనకు కనిపిస్తాడు. కానీ దేవుని వాక్యంలో ప్రవచనం ఏంటంటే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకంటే అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము వలె విధేయత, విశ్వాసం, ఇస్సాకు వలె విధేయత, యాకోబు వలె ఆ సమర్పణ మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం మరి ఆ సమర్పణ నేపథ్యంలో మండుచున్న పొద్దు దగ్గర మోషేకు దర్శనమిచ్చి చెప్పిన మాటలు ఈనాటి ఈ క్రిటికల్ సిచ్యుయేషన్కు అన్వయించుకోవచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయం మనము గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట 6-8 వచనాల్లో, నిశ్చయముగా ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను. ఐ హావ్ సీన్. ఈనాడు ఈ కరోనా ద్వారా మరి ఇటువంటి భయంకరమైన స్థితిగతుల మధ్య ఉంటే దేవుడు ఎక్కడో లేడు, లేకపోతే ఆ దేవుడు నిద్రపోతున్నాడు, లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నాడు కాదు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ us. మన వైపు చూస్తున్నాడు. ఆయన అనుకూల సమయమందు మనకు ఉత్తరం ఇవ్వటానికి మన వైపు చూస్తున్నాడు. ఆయన వివేకము కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమోనని ఆయన ఆకాశం నుంచి ప్రతిరోజు చూస్తున్నాడట. వివేకము కలిగి దేవుని వెదకువారు ఎవరైనా కలరేమోనని ఆకాశం నుంచి ఆయన దృష్టిస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ బొత్తిగా దారి తప్పి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. సో గాడ్ వాంటెడ్ టు హీల్ ద నేషన్. గాడ్ వాంటెడ్ టు హీల్ ద వరల్డ్. గాడ్ వాంటెడ్ టు హీల్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ వాంటెడ్ టు హీల్ అవర్ సొసైటీస్. దేవుడు మనల్ని బాగు చేయాలి, స్వస్థపరచాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని వైపు తిరిగి దేవుని ఎదుట పరిపూర్ణమైన విశ్వాసముతో, విధేయతతో, సమర్పణతో నిరీక్షించాలి. పెదవుల నుంచి వచ్చే పలుకులు, ప్రార్థనలు కాదండి. దేవుడు కోరుకునేది హృదయాంతరంగంలోంచి పశ్చాత్తాపంతో కూడిన విలాపం కావాలి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు కావాలి. దేవా, వీ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ యూ. నీకు కేవలము దావీదు 51వ కీర్తనలో అంటాడు కదా, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను. సో దట్ కన్ఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దేవుడు తప్పనిసరిగా
ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశానన్నాడు. ఎస్, మన సమస్యను చూస్తున్నాడు ఆయన. ఇట్ ద సేమ్ టైం ఆ వారు పెట్టిన మొరను నేను విన్నాను. సో మన ప్రార్థనలు వింటున్నాడు, కానీ జవాబు పొందకపోవడానికి గల కారణాల్లో ఆయన వైపు మనము తిరుగుతున్నామా లేదా అని ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. అనుకూల సమయంలో ఆయనకు ఉత్తరం ఇస్తాడు. నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చానంటాడు. ఆకాశం నుంచి దిగి వచ్చానంటాడు. మోసెస్ వాజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఒక పాత్ర మాత్రమే మోషే, కానీ విడిపించింది ఆ దేవదేవుడు. మోషే చేతిలో ఒక పాత్రగా వాడబడిన ఆ దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడిన ఆ మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని 6 లక్షల కాల్బలాన్ని ఆయన విడిపించి నడిపించాడు. ఆయన అది మోషే యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, లేకపోతే మోషే యొక్క జ్ఞాన వివేకాలు కాదు, లేకపోతే మోషే యొక్క ఆలోచన విధానం కాదు. దేవుని ఎన్నిక, దేవుని ప్రణాళిక. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. కారణం ఏంటంటే అబ్రహాము చూపిన విశ్వాసము, ఇస్సాకు చూపిన విధేయత, యాకోబు చూపిన సమర్పణ. కాబట్టి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి. బికాస్ ఆఫ్ అబ్రహాం యొక్క ఫెయిత్ని బట్టి, ఇస్సాకు యొక్క విధేయతను బట్టి, యాకోబు యొక్క సమర్పణ బట్టి నా ప్రజలను విడిపించుటకు నేను దిగి వచ్చాను. ఈనాటి కరోనా ఈ స్థితిగతుల మధ్య మన పితరులు మరి దేవుని నమ్మి వెంబడించి, ఆనాడు ఇటువంటి సుఖ సౌఖ్యాలు లేకపోయినప్పటికీ కూడా దేవునిలో తమ విశ్వాసాన్ని ప్రదర్శించి, మరి ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా కుటుంబాలుగా చేరి మరి రాత్రింబవళ్ళు ఉదయకాలం కానీ రాత్రి వేళ కానీ ప్రార్థనలు గడిపేవారు, వాక్యాన్ని ధ్యానం చేసేవారు, దేవుని హత్తుకొని జీవించేవారు, దేవుని నమ్మేవారు, దేవుని వెంబడించేవారు. దేవుడు తప్ప వేరొక దృష్టి కానీ దృక్పథం కానీ ఉండేది కాదు మన పితరుల కాలంలో. నేటి కాలంలో మరి దేవుడు మనకు కనిపించడం, మన గృహాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఆపత్కాలంలో మాత్రమే దేవా 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 అంటాం. కానీ మనం గమనించాల్సి వస్తుందంటే దేవుడు సర్వకాల సర్వ వ్యవస్థలు యందు మనతో ఉండువాడు. ఆయన కుమారుడుగా ఈ లోకంలో జన్మించడం మనకి పెట్టబడ్డ పేరు ఇమ్మానుయేలు, సదాకాలం ఉండువాడు ఆయన. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు ఆయన. సో ఎల్లప్పుడూ మనతో ఉంటూ, మనల్ని కాపాడుతూ, మనల్ని పరిరక్షిస్తూ, ఆయన రాజ్యంలో ప్రవేశింప చేయడానికి మనతో ఉన్నాను అంటే మనము దేవుణ్ణి ఆపత్కాలంలో మాత్రమే దేవుణ్ణి అడుగుతాం, దేవా రమ్మంటాం. ఆపదలు తొలగిపోతుందా దేవుణ్ణి మర్చిపోతాం. నేను గతంలో కూడా చెప్పాను, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఎమర్జెన్సీలో మరి అంబులెన్స్ వచ్చేట్టుగా పరిగెత్తుకుని వచ్చేవాడు కాదు దేవుడు. ఎప్పుడు నీతో ఉండువాడు, నీలో ఉండువాడు ఆయన. నీలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అంబులెన్స్ లాగా ఆపత్కాలంలో సమస్య కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ప్రభువాని అప్పుడు పిలుస్తూ వచ్చేవాడు కాదు, ఎప్పుడు నీతో ఉంటా అంటున్నాడు ఆయన. మనము ఉండనిస్తే, అనగా ఆయన నీలో నాలో ఉండగలిగిన స్థితిగతులను నీవు తయారు చేసుకుంటే ఆయన నీతో సదాకాలం ఉంటాడు. ఆయన నీతో ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా మునిగిపోతున్నా నీ జోలికి శ్రమ రాదు. 91వ కీర్తనలో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయం యుద్ధకు రాదు. ఎందుకంటే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. సో దేవుణ్ణి ఆపత్కాలంలో పిలుచుకోవడం కాదండి, అన్ని వేళలా నాతో ఉండు ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను నీతో ఉంటానని. మీ హృదయాలు కలవరపడదు, యోహాను 14లో మీ హృదయాలు కలవరపడనియొద్దు, నేను తండ్రి యొద్దకు వెళుచునంటూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూప ఆత్మని మీ యొద్దకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడవడన్నాడు. మీతో ఉంటాడు, మీలో ఉంటాడని. అనగా నేను సమస్య కలిగినప్పుడు నా చుట్టూ జరిగే సమస్య నువ్వు చూస్తున్నావు, ఆ సమస్యకు భయపడుతున్నావు.
ఈ కరోనా వచ్చిందని, ఈ ప్లేగ్ వచ్చిందని, ఆ సమస్య వచ్చిందని, ఈ సమస్య వచ్చిందని నీ కళ్ళకు కనిపించే సమస్యను చూస్తున్నావు, కానీ నీలో ఉన్న నీ క్రీస్తును, నీ రక్షకుడు నువ్వు చూడలేకపోతున్నావు. నేను రక్షించువాడు నీలోనే ఉన్నాడు. నీ కళ్ళ కనిపించే సమస్య కన్నా నిన్ను సమగల సమర్థుడైన దేవుడు నీలో ఉండి నీ దరికి సమస్య రానియకుండా కాపాడువాడు. అట్లా దేవుని చేత కాపాడబడంటే అబ్రహాము చూపిన విశ్వాసం, ఇస్సాకు చూపిన విధేయత, యాకోబు చూపిన సమర్పణ నీలో ఉన్నప్పుడు ఆ కుమ్మరి ఆ పాత్ర మట్టి సారి మీదకి తేబడిన మట్టిని ఈ రీతిగా ఒక అనుకూలమైన పాత్రగా చేశాడు. ఆ రీతిగా మంచి పాత్రగా చేస్తాడు. లేకపోతే సహకరించని మట్టిని, ఇక ఈ మట్టి పాత్రకు పనికిరాదని మట్టిని పడవేస్తే ఈ మట్టిలో కలిసిపోతే మళ్ళీ ఇంకో పాత్ర తయారు కాదు. ఈ మట్టిలో కలవకముందే దేవుని పట్ల విశ్వాసాన్ని, విధేయతను, సమర్పణ చూపించాలి. ప్రార్థన చేస్తాం. కృపగల దేవాదయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ కరోనా సమస్య ప్రతిరోజు తీవ్రతరం అవుతుండగా ఈ సమస్య నుంచి విడిపించబడటానికి ప్రభా మేము చేసే ప్రార్థనలు, ప్రయత్నాలు, వాటికి కావలసిన యోగ్యతలు మీరు తెలియచేశారు. పెదవుల్లోంచి వచ్చే ప్రార్థనలు, పలుకులు కాదు. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని ప్రదర్శించాలి, ఇస్సాకు లాంటి విధేయత వ్యక్తపరచాలి, యాకోబు లాంటి సమర్పణ కావాలి. అప్పుడు సారె మీదకి తేబడ్డ ఆ మట్టికి ఆ కుమ్మరి తాను అనుకున్న రూపాన్ని ఇస్తాడు. మా జీవితాల్లో, మా చుట్టూ ప్రపంచంలో శ్రమలు ఉన్నప్పటికీ, వరదలు ముంచివేయడానికి వస్తున్నప్పటికీ, భూమి బద్దలే భూకంపం కలుగుతున్నప్పటికీ కూడా నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పారు కనుక మాలో ఉన్నవాడు, లోకాన్ని జయించిన వాడు, మమ్ము రక్షించగల సమర్థుడు అనే విశ్వాసాన్ని మేము వ్యక్తపరిచినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి మేము రక్షించబడతాం. ఆ వాస్తవాన్ని మేము గమనించి, గ్రహించి దానికి అనుగుణమైన రీతిగా నీ చేతిలో ఇమర్చబడితే ఈ మట్టికి అందమైన రూపాన్ని మీరు ఇస్తారు. ఆ మట్టి నీ చేతుల్లో ఉంటుంది కనుక ఆ మట్టికి భద్రత ఉంటుంది. కాబట్టి నీ హస్తాల్లో సదా భద్రపరచబడగలిగిన విశ్వాసము, విధేయత, సమర్పణ మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వారి ఆధ్యాత్మిక జీవితానికి, వారి ప్రవర్తనకు సదా తోడేండును గాక. ఆమెన్. God bless you.